హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే ఫిష్తో డీప్ ఫ్రై అలాగే పులుసుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 kg చెరువు చేపని తీసుకున్నానండి. దీన్ని బాగు చేయించుకుని శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజ్ ముక్కల కిందే కట్ చేయించుకోవాలండి. పీస్ మరీ సన్నగా ఉన్నా లేదా చిన్నగా ఉన్నా కూడా మనకి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి. సో కొంచెం మందంగానే కొట్టించుకోవాలండి. ఇలాగా ముందుగా ఫిషెస్కి మసాలాను పట్టించి ఒక పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూను, అల్లం వెల్లుల్లి 1.5 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చులు సన్నగా కోసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్నంతా స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఈ ముద్దని మరీ లూజ్గా కలుపుకోకూడదండి. మనం ముక్క వేసి కలిపేటప్పుడు ముక్కకి పట్టేలాగానే కలుపుకోవాలి. ఈ విధంగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఒక్కొక్క పీసు తీసుకుని దీనికి మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఇలా మసాలానంతా రాసి ఓ పక్కన పెట్టుకోవాలండి. అలాగే మరొక ముక్క తీసుకుని ఇలా మొత్తం అంతా మసాలా అంతా పట్టేలాగా ఈ పీసుకి కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలన్నీ కలిపేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక 1/2 అవర్ మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిష్లో మిగిలిన ముక్కల్ని మనం పులుసు పెట్టుకుందామండి. దీంట్లో తలకాయ అలాగే తోక, కొన్ని పొట్ట కింద ముక్కలు కూడా అలా పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఫ్రైకి అంత బాగోవు కాబట్టి ఇలా సెపరేట్గా పులుసు పెట్టుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ ఒక కుండ తీసుకున్నాను. దాంట్లోకి పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ 1.5 స్పూన్ అండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. దీన్ని వాటర్ పోసుకుని ఒక పావు గంట పాటు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 3 పచ్చిమిర్చులు సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. చిన్న సైజ్ ఉల్లిపాయలు ఒక 10 దాకా తీసుకున్నానండి. ఇవి మనం ముక్కలు కోసుకొని అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతాయండి ఇవి. అవి కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా కొత్తిమీర, చింతపండుని బాగా పిసికి రసం తీసుకుని వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న మసాలా అంతా ఈ చేపలకి అంతా పట్టేలాగా ఒకసారి ఇలా చేత్తో కుదపాలండి. గరిటె పెట్టి కలిపితే మొత్తం ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి కుదిపేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట పాటు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్యలో కుదుపుతూ టేస్టీ ఎమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫిష్ ఫ్రైని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ వేడెక్కాక దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే పీసెస్ వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోతుంది పాన్కి. మనం తీసుకున్న పాన్కి సరిపడగా పీసెస్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే
పైన మాడిపోయి లోపల ఉడకకుండా టేస్ట్ బాగోదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా ఒక పక్క అంతా బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి క్రంచీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పీసెస్ అన్నీ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటి మీద కొద్దిగా కొత్తిమీర జల్లుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో తీసుకుని. ఇలా మిగతా ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది సాంబార్తో కానీ లేదా రసంతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఉట్టి పీస్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒక ఫిష్తో మనం 2 రకాల వెరైటీని తయారు చేసుకున్నాం కదండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా తయారైపోయింది ఫిష్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.